కర్ణుడి చావుకి 100 కారణాలు ఉన్నట్లే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి పతనం అయిపోవడానికి 100 కారణాలు ఉన్నాయి. ఒక్క కారణం ఏది అని మనం చెప్తాం అని చెప్పి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి 100 కారణాలకు పైగా ఉన్నాయని చెప్పి ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్ నేత నెంబర్ 2 పొజిషన్లో ఉన్న బొత్స సత్యనారాయణ గారు ప్రజెంట్ ఎమ్మెల్సీ ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి బొత్స సత్యనారాయణ అంటే సీనియర్ రాజకీయ నాయకుడు, ఎంత కీలకమనే తెలుసు. ఈయన ముఖ్యంగా గతంలో కొన్ని సందర్భాల్లో ఈయన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా పనిచేశారు, మాజీ మంత్రులుగా కొన్ని కీలక శాఖల్లో పనిచేశారు. మరి అటువంటి నేత ఒప్పుకున్నారు. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కూడా అన్ని కారణాలు ఉన్నాయి. అయితే నిన్న సోమవారం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేశారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయ్యింది, కనీసం ప్రజలకు ఏమీ చేయలేకపోయిందని అన్నారు. ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు ఏమీ చేయలేకపోయింది అనేదే కాకుండా ప్రజలకి కనీసం పథకాలు ఇవ్వలేకపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో, పరిపాలన ఏదైతే ఉందో అది ప్రజల్లోకి లోతుగా ప్రచారం చేసుకోలేకపోయాము, ముఖ్యంగా మా మీద వ్యతిరేకమైన ప్రచారం ఎక్కువగా జరిగిందని చెప్పి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే వాళ్ళ పరిపాలనలో కేవలం పథకాలు ఇచ్చారనేది వాస్తవం, కానీ అది పూర్తి స్థాయిలో అందిందనేది కూడా అవాస్తవం. ఎందుకనంటే 5 ఏళ్ల పరిపాలనలో ఏ పథకమైనా కానీ 3 ఏళ్ళు 4 ఏళ్ల పాటు మాత్రమే ఇచ్చారు. 5 ఏళ్ళు పూర్తిగా ఎవరికి ఇవ్వలేదు. అది కూడా తగ్గించి ఇచ్చారనేది అందరికీ తెలుసు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకు అమ్మఒడి మొదటి సంవత్సరం 15,000 వస్తే, రెండో సంవత్సరం 14,000 వచ్చింది, మూడో సంవత్సరం 13,000 12,500 వచ్చింది, ఇంకా 4వ సంవత్సరం కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు, ఇంకా 5వ సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఇది అందరికీ తెలిసింది. ఇది కేవలం అమ్మఒడికే కాదు, బీసీ మహిళలు అని చెప్పి ఎవరైతే 45 సంవత్సరాల దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 18,000 అని చెప్పేశారో అందులో చాలా మందికి పడలేదు. అది చాలా ఓపెన్గా తెలిసిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అనేది ముఖ్యంగా రాజధాని కడతాము, ఇటువైపు పోలవరం పూర్తి చేస్తాము, సిపిఎస్ రద్దు, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, విశాఖ రైల్వే జోను, ప్రత్యేక హోదా, ఇలాంటి కొత్త కారణాలన్నీ కూడా ముఖ్యంగా కీలకమైన కారణాలు ఆయన నోటంటే వినిపించాయి. కానీ అవేవి కూడా చేయలేదు. అవేవి చేయకుండా పక్కన పెట్టి కేవలం అమ్మఒడి, నాన్న ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, చాక్లెట్ల మీద ఆయన ఫోటోలు, పుస్తకాల మీద ఆయన ఫోటోలు, ముఖ్యంగా పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోలు, రాళ్ల మీద ఆయన పేర్లు, గోడల మీద ఆయన స్టిక్కర్లు, ఇలా రకరకాలుగా ఆయన చేసిన కొన్ని పథకాలకి పబ్లిసిటీ చేసుకున్నారు. ఇక్కడ పథకాలు కూడా 100కి 100% అందాయనంటే అదేమీ లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన పథకాల్లో కొన్ని పథకాలు ముందే ఉన్నాయి. ఇప్పుడు పెన్షన్ అని చెప్తున్నారు. పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమీ కొత్తగా మొదలవలేదు, ఎప్పటి నుంచో ఉంది. దాదాపు 70 రూపాయల పెన్షన్ నుంచి మొదలయ్యి ఈ రోజు 4,000 రూపాయల పెన్షన్ వరకు వెళ్ళింది. మరి అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ కాదు, పైగా అది సంక్షేమ పథకాల్లోకి రాదు. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా రాకపోయినా, ఎవరు అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ప్రభుత్వం తరపున ప్రజలకి పెన్షన్ అనేది మ్యాండేటరీగా ఇచ్చే ఒక రూల్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే రేషన్ కార్డు లాగా అయిపోయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల్లోకి రేషన్ కూడా తీసుకున్నారు. ఇవన్నీ కూడా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో దాదాపుగా తక్కువలో తక్కువ, ఎంత లేదన్నా కానీ పూర్తిగా కూడా చేయలేదు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక 50% కూడా ఆయన హామీలు పూర్తి చేయలేదు. పైగా ఇవి సరిపోలేదన్నట్టు అభివృద్ధి అంతా కూడా తొంగలో తొక్కేశారు. ఇంకా ఇవి సరిపోలేదన్నట్టు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళని కొట్టడం, ఇవి వాస్తవాలు. కానీ బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్తున్నారు, వాళ్ళు చేసిన పనిని ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయారంట. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా వాళ్ళు చేసిన ప్రతి పని కూడా ప్రతి ఇంటింటికి కూడా స్టిక్కర్లు పంచడాలు, పాంప్లెట్లు పంచడాలు, ప్లకార్డులు పంచడాలు, వారంకోసారి ప్రచారాలు చేయడాలు, ఎవరు మనకు ఓటేస్తారు, ఎవరు మనకు ఓటేయరు అనేది కూడా ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేసుకున్నారు. మరి ఎలా చేరలేదని చెప్తారు? మళ్ళీ రెండవ విషయం ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయ్యింది, కానీ ప్రజలకు ఏమీ చేయలేకపోయిందని అంటున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా పథకాల మాట పక్కన పెడితే ముఖ్యంగా కీలకంగా చూసుకుంటే అమరావతి మళ్ళీ స్టార్ట్ అయింది, దానికి నిధులు వచ్చినాయి. రైల్వే లైన్ కూడా దానికి శాంక్షన్ చేశారు, ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ కూడా ఓకే చేశారు. మొన్ననే అమరావతి శంకుస్థాపన పనులు కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇటువైపు పోలవరం ప్రాజెక్టుకి నిధులు వచ్చాయి, అవి మళ్ళీ కూడా పనులు కొనసాగుతున్నాయి. 2027కి పూర్తి చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపారు. విశాఖ రైల్వే జోన్ అనేది కన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది, దానికి సంబంధించిన పూర్తి పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా ముఖ్యంగా మెగా డిఎస్సి అనేది తీసుకొచ్చారు. మరి ఇవన్నీ కూడా 11 నెలల్లోనే జరిగినాయి.
ముఖ్యంగా ఒకవేళ పథకాల విషయానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఇప్పటి వరకు పింఛన్ ఏదైతే పెంచుతామన్నారో పింఛన్ పెంచారు. రెండోది 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు, ఇస్తున్నారు. ఇంకా మిగిలిన 4 పథకాలు, అందులో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు అనేవి ఈ మే నెల చివరాఖరి నుంచి అంటే జూన్ మొదటి వారం లోపు ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి ఇంకేంటి 11 నెలల్లోనే ఇంత చూపించారు. ఇవి సరిపోలేదన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాలు, ఎక్కడైనా ఏదైనా అవసరం ఉంటే అక్కడ కట్టడాలు, గిరిజన ప్రాంతాల్లో అన్ని సదుపాయాలు కల్పించడాలు, ఇవన్నీ కూడా అభివృద్ధి కదా. 11 నెలల్లో ఇంత చేయగలిగారు. కానీ బొత్స సత్యనారాయణ గారి కంటికి ఎటువంటి అభివృద్ధి అనేది కనిపించడం లేదు. ముఖ్యంగా పథకాలు అనేవి రావడం లేదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ మ్యాండేట్ ఏంటంటే చాలా కీలకంగా చూసుకుంటే కేవలం పథకాలు 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 ఇస్తే ప్రజలు మనకు ఓట్లు వేసేస్తారు, పథకాలు ఇస్తే ప్రజలు మనం ఏం చెప్పినా నమ్మేస్తారు అనుకోవడం పొరపాటు. కానీ పథకాలతో పాటు ముఖ్యంగా అభివృద్ధి చూపించగలగాలి. పథకాలు ఎంత అవసరమైతే అంతే ఇవ్వాలి. అతిగా ఇవ్వడం వల్ల రాష్ట్రాన్ని అప్పులు ఊబులో గెంటినట్టు ఉంటుంది, ఇటువైపు అభివృద్ధి జరగదు, ఎటువంటి సదుపాయాలు ఉండవు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ కూడా పెరిగిపోవడం జరుగుతుంది. మరి బొత్స సత్యనారాయణ గారు అంత సీనియర్ మంత్రి అయ్యి ఉండి, రాజకీయాల్లో పండితుడు అయ్యి ఉండి మరి ఆయన ఎలా మాట్లాడుతున్నారు అనేది అర్థం కావట్లేదు. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి 100 కారణాలు ఉన్నాయి, కర్ణుడు ఓడిపోవడానికి 100 కారణాలు ఉన్నట్టే మాకు కూడా ఉన్నాయి, ఏదని చెప్తామని చెప్పి ఆయన చెప్పారు. బాగానే ఉంది, తప్పు ఒప్పుకున్నారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ముఖ్యంగా గత 5 ఏళ్లలో జరిగిన దారుణాల్లో ఏదేది కీలకం అనేది ఒక్కసారి ఆలోచించారా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో ఇది తప్పు ఇది తప్పు అని ఎప్పుడైనా పరిశీలించారా? లేదు కదా. అవన్నీ చేయలేకపోయారు కాబట్టి మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఎక్కువ శాతం అది వ్యతిరేకమయ్యింది, అది సరిగ్గా పనిచేయలేదు. మీరు తీసుకున్న నిర్ణయాలు ఎక్కువ శాతం తప్పు కాబట్టే ఈరోజు మీకు ప్రజలు మీరు అంత చేశామని మీరు ఏదైతే అపోహపడుతున్నారో దానికి భిన్నంగా 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇవ్వడానికి ఒక్క రకంగా ఆలోచిస్తే మీరు కరెక్ట్గా పరిపాలన చేసి మీరు అన్ని విధాలుగా కూడా 100కి 100% మీరు నిజాయితీ పరులుగా ఉండి ప్రజలకి అభివృద్ధి చేసి మంచి చేసినట్లయితే మీరు ఖచ్చితంగా కనీసం 11 కాకపోయినా ఇంచుమించు ఒక 70 స్థానాలైనా గెలిచే అవకాశం ఉంది. కానీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయారనంటే మీ పరిపాలన అనేది ఎంత దారుణంగా ఉందనేది అర్థం చేసుకోవాలి. మాజీ మంత్రివర్యులు ముఖ్యంగా చాలా సీనియర్ రాజకీయ నాయకులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలకం బొత్స సత్యనారాయణ గారే ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే ముఖ్యంగా ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు? వైఎస్ఆర్సీపీ పరిపాలన అనేది తప్పు కాబట్టి, తప్పు జరిగింది కాబట్టి ప్రజలు ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని అందలం ఎక్కించాలి, ఎవరిని గద్దె దింపాలి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డి గారిని పరిమితం చేశారు. మీరు సరిగ్గా పరిపాలన చేస్తుంటే ఎంత తక్కువ లేదన్నా కానీ కనీసం 70 సీట్లు మీరు గెలిచేవాళ్ళు. 70 సీట్లు కాదు కదా, కనీసం 17 సీట్లు కూడా గెలవాల. అంటే దానికి కారణం ఏంటి? మీ పరిపాలన అనేది ప్రజలకి నచ్చలేదు, మీరు సరిగ్గా చేయలేదని అర్థం. అన్ని విషయాల్లో, ఒక్క విషయం కాదు, ఈవెన్ 100 విషయాల్లో వైఎస్ఆర్సీపీకి కారణాలు ఉన్నాయి అని చెప్పుకోవడం కంటే కూడా 1000 విషయాలను మనమైతే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో జరిగిన ప్రతి పని కూడా వైఎస్ఆర్సీపీ ఒక తప్పే చేసింది. ఆ తప్పు వల్లే ఈరోజు తప్పుకు ప్రతిఫలంగా బాధ అనుభవిస్తుంది, కర్మ ఫలితం అనేది తింటుంది. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించండి సార్. మీకు చెప్పేంత స్థాయి మాది కాదు, కానీ ఏంటంటే మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు కాబట్టి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయలేదు అనేది గ్రౌండ్ లెవెల్లో మీరు దిగి చూసినట్లయితే మీకు తెలుస్తుంది. కానీ మీరు గత 5 ఏళ్ళు ఎన్ని తప్పులు చేశారనేది ఒక్కసారి పునఃపరిశీలించి ఆలోచించి మాట్లాడితే మంచిది.